పరిశుద్ధుడా 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 ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాం. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసులో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని దేవా, మీ అనాది సంకల్పాన్ని నెరవేర్చుటకు ఇదిగో నా తండ్రి, మమ్మల్ని ఆయా కాలాలలో పుట్టించి ఆయా సందర్భాలలో కలిపి దేవా నా తండ్రి, నీ వాక్యం అనే ఉదక స్థానం చేత చేయించి విస్తృతం చేయించి పవిత్రపరిచి మీ ఆత్మ చేత నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరు ఎంత ఉత్తముడోనని రుచి చూచి ఎరగక అనేక మంది మీకు విరోధులుగా బయలుదేరి ఆనాడు ఇశ్రాయేలులు ఏ రీతిగా విరోధంగా తిరిగారో, ఈనాడు క్రైస్తవులలో నుండే అనేకులు మీకు విరోధులుగా తయారవడం చూస్తుంటే ఈ కాలంలో ఉన్నవారు మిమ్మల్ని రుచి చూచి ఎరగడం లేదని అనిపిస్తూ ఉంది. అందుకే నమ్మిన వారే అమ్ముకుంటున్నారు అంటే, దేవా మేము మళ్ళీ బైబిల్ను చదివి ఆలోచించి దేవా నా తండ్రి వాక్యాన్ని సరిచూసుకొని ముందుకు వెళుతూ మా యొక్క విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళే భాగ్యము ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ముందు కూడా ఇవ్వమని, ఇది అర్థం కాక ఇందులో నుంచి బయటికి వెళ్ళే వారిని తిరిగి నప్పించి ప్రతివాని మోకాలు యేసుక్రీస్తు నామములో మీ ముందు వంగునట్లు చేయగలిగే భాగ్యము, భారము, సమస్తమైన విధములైన అనుభవ జ్ఞానము మాకు అనుగ్రహించుమని, వివేకముతో మీ వాక్యాన్ని ఆలోచించి పరిశీలించగలుగునట్లు నీ నుండి దూరమైన పిల్లలను గురించి ప్రార్థన చేస్తూ, నీలో ఉన్నామనుకొని దూరమవుతున్న వారికి కూడా ప్రార్థన చేస్తూ కొన్ని సంగతులు మేము ఈ దినం ఆలోచించుచుండగా సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, తండ్రి, ఇది వింటున్న మేము విని మోసపోయే వాళ్ళంగా ఉండకుండా విన్నదానిని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించి మా ఆత్మలను రక్షణలోనికి నడిపించుకొని అనేక మంది ఆత్మలను నడిపించి రక్షించుకునే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించుము. సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము, మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తూ, ఆయన ద్వారా దేవాది దేవుడైన మన తండ్రికి స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాను. దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువు శిలువలో చేసిన త్యాగాన్ని బట్టి, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఈ దినం మనం ఈ రీతిగా కూడుకోగలిగాం. ఇలాంటి భాగ్యం కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఇందులోకి వచ్చి బయటికి వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి భాగ్యము లేని వారు ఇంకా చాలామంది ఉన్నారు మనకంటే ఎక్కువ. వారందరినీ క్రీస్తు కోసం, అనగా క్రీస్తులాగా బ్రతకడం కోసం చెరపట్టి ప్రతి వారిని దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టే బాధ్యత దేవుడు ప్రతి క్రైస్తవుడైన వారికి ఇచ్చాడు. అది తెలుసుకున్న మనం ఎంతవరకు ఈ పని చేస్తున్నామని కూడా ఆలోచిస్తూ ప్రతిదినము ప్రతి క్షణము క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇది దేవుని అనాది సంకల్పం. మనము పుట్టక మునిపే ఈ వాక్యము మన కోసం రాయించబడి మనుషులందరూ ఈ మేలు కోసం, మానవత్వం, దేవుని నుండి వచ్చి భూమి మీదకి వచ్చిన మనిషి మానవత్వంలో ఎదిగి మానవతావాదాన్ని ప్రపంచానికి చాటి దైవత్వంలోనికి
రూపాంతరము చెందటానికే దేవుడు మనకి ఈ ధర్మశాస్త్రాన్ని, ఆ తర్వాత దాన్ని మార్చి లేదా దాన్ని తీసివేసి ప్రేమ సందేశాన్ని ఇచ్చాడనేది మనందరికీ తెలిసిన నిజం. క్రైస్తవుల్లో చాలామందికి, కొందరు మిడిమిడి జ్ఞానంతో ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక దేవుడి మీద తిరుగుబాటు చేసి దేవుడు నరహంతకుడనో భయంకరుడనో, అసలు ఇలాంటి దేవుడిని ఎలా నమ్మాలి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. బైబిల్లోనే దేవుడు చెప్పిన సంగతి మర్చిపోతారు. దేవుడు ఎంతటి ప్రేమామయుడో, ఎంతటి కరుణమయుడో మాట వినకపోతే అంతటి భయంకరుడు. అవునా కదా? మాట వినకపోతే కరుణ, జాలి, దయ ఏమాత్రము నాలో లేవని చెప్పినా వీళ్ళేదో కనుక్కున్నట్టు ఈ మధ్యలో కొందరు మానవతావాదం పేరు మీద దైవత్వాన్ని ఖండించి దేవుడే లేడనే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మధ్య నేను మంత్రాలయంలో మానవుడు జీవుడా దేవుడా అనే అంశం 3 రోజులు మాట్లాడి కర్నూలులో ఒక పెళ్లి చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక సహోదరుడు ఈ దేవుని మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి అన్ని బుక్కులు సంపాదిస్తుంటాడు. ఆయన పేరు జగద్గురు. ముస్లింలు క్రైస్తవుల మీద ఎలాంటి విమర్శన గ్రంథాలు రాస్తారో ఆయన దగ్గర ఉన్నాయి. హిందువులు ఎలా బైబిల్ను విమర్శించారో ఆయన దగ్గర ఉన్నాయి. క్రైస్తవులు కూడా బయటికెళ్ళి బైబిల్ను విమర్శించిన పుస్తకాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అందులో వస్తుంటే నాకు ఇచ్చాడు, బ్రదర్ ఈ మధ్య ఒక క్రైస్తవుడట, ఇది నిజమా? బైబిల్లో సాతాను వచ్చి మనిషిని అడిగిన డైలాగ్ తోటే ఈయన బుక్ రాస్తున్నాడు. అంటే నేను సైతాన్నని సచ్చినట్టు ఒప్పుకున్నాడు. ఇతని పేరు నెల్సన్. వీళ్ళ అమ్మా నాన్నలు, వీళ్ళ నాన్న పాస్టర్ గారు, వీళ్ళమ్మ బైబిల్ స్కూల్లో టీచరు. దాదాపు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంట 200 సంవత్సరాలు ఉందంట. నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో పెరిగిన వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చివరి దశలో జనగామ ప్రాంతం దగ్గర చేరియాలని ఉంది ఇండియా మిషన్ స్కూల్, చర్చ్. అక్కడ బ్రతికిన వారి కుమారుడితను, పేరు నెల్సన్. ప్రస్తుతం బెల్లంపల్లి, మరి ఆ యొక్క ఏంటిదా ఏరియా, కోల్ బెల్ట్, దాంట్లోకి వెళ్ళి పనిచేస్తూ అక్కడున్న ఈ మార్క్సిజం, లెనినిజం, నక్సలిజం దాంట్లో నుంచి పుట్టిన మానవతావాదులు. ఆయన ఎంత కాపీపరుడు అంటే, ఆయన పేరు నెల్సన్ అయితే ముస్లింలను విమర్శించాడు ఒక ఆయన. ఖురాను ఏమన్నాడు? సటానిక్ వర్సెస్ అని అన్నాడు. ఆయన పేరు సల్మాన్ రష్దీ, అది ఆయన ఇంటి పేరు. ఈయనేం చేసిండు? నేను క్రైస్తవులను విమర్శిస్తున్నాను కనుక నేను రష్దీనని, వీడి పేరు నెల్సన్ రష్దీ అట. అంటే పేరు కూడా కాపీ కొట్టాడు, సొంత జ్ఞానం కాదు. ఈయన రాసిన పుస్తకానికి ముందు మాట రాశాడు ఒక ఆయన. ఆయన పేరు జేకబ్. అతడు రిటైర్డ్ జడ్జి, ఎంఏ ఎల్ఎల్బి చేసి పిహెచ్డి చేసిండాడు. జడ్జిగా పనిచేసి రిటైర్ అయిపోయాడు. కానీ అతను కూడా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని, దేవుడి తత్వాన్ని ఎంత భయంకరంగా విమర్శించాడో. అసలు ఆడు చదివిన ఎల్ఎల్బి లా, అతడిచ్చిన తీర్పులన్నీ ఒక దోషిని ఒక నిర్దోషిగా నిరూపించాలి అంటే కనీసం 2 లేక 3 సాక్ష్యాధారాలు గట్టిగా ఉండాలనే లా బైబిల్ నుంచి వచ్చిందని మర్చిపోయాడు. బైబిల్లో ఉన్న లాల ప్రకారంగా ఈరోజు ప్రతి దేశంలో ఉన్న చాలా లాలు పాటించబడుతున్నాయని దాని ప్రకారంగా తీర్పు చెప్పి జీతాలు తెచ్చుకొని బతికి రిటైర్ అయ్యేసరికి ఇక్కడికి కనుకొచ్చింది బైబిల్ తప్పులున్నాయి, బైబిల్లో దేవుడిచ్చిన ఈ ఆజ్ఞలన్నీ భయంకరమైనవి అంటున్నాడు. దేవుని ధర్మం ఎంత గొప్పదో, మానవుణ్ణి మానవునిగా చూడమని
ఏ రకంగా మానవత్వంలోనికి తీర్చిదిద్దాలో దేవుడు ఎంతగా మరి ఆశించాడో, వారు ఆశించిన దానిని కాదన్నప్పుడు, ఓహో ఇది మాకు భారమైంది తీసేయి అన్నప్పుడు మాత్రమే దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసేశాడు. ఈ సంగతి అర్థం కాక వీళ్ళు చెడిపోతారని తెలియదా, ధర్మశాస్త్రం ఫెయిల్ అవుతుందని దేవుడికి ముందుకు తెలియదా? వితండవాదం అంటారు. దేవుడి మీద దేవుడికి ఏమీ తెలియదని, దేవుడు నమ్మకమైన వాడు కాదు, మాట మార్చేవాడని ఈ పుస్తకంలో ఒక కొటేషన్ వేసి అడిగాడండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. వారికి బైబిల్ ఎలా చదవడం తెలియదో వాళ్ళ అమ్మా నాన్నకు తెలియదు కాబట్టి ఆయనకు నేర్పించలేదు. ఇతడు 40 సంవత్సరాలు బైబిల్ను పరిశీలించాడట. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో నేను జన్మతా క్రైస్తవుని అంటాడు, కానీ నేను ఇప్పుడు మతాన్ని వదిలేశానంటాడు. ఇంతకు ఈడు 40 సంవత్సరాలు బైబిల్ చదివినోడికి క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ్యము కేవలము దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం అనే సంగతి వీడికి అర్థం కాలేదు, వీళ్ళ తల్లిదండ్రులు బోధించలేదు, మరి వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థం కావటం లేదు. ఎందుకంటున్నానంటే బాధతో. ఆయన మనిషి, ఆయనను మనం గౌరవించాలి. కానీ మన ఆవేశం, చిన్నప్పటి నుంచి మనం ఈ తెలంగాణ ప్రాంతంలో పెరిగాను గనక కోపం వస్తే వాడు వీడనేది న్యాచురల్గా వచ్చేస్తుంటుంది, అంతే తప్ప వేరేది కాదు. దయచేసి ఓ ప్రశ్న వేశాడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం ఏమనుంది? నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఇప్పుడు దేవుడు ఎలా మాట మార్చాడో కింద ఒక రెఫరెన్స్ ఇచ్చాడు. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము. ఈ క్రైస్తవులు లేదా హేతువాదులు, క్రైస్తవుల్లోంచి వెళ్ళిన హేతువాదులు మేమే మహాజ్ఞానులం, ఈ క్రైస్తవ్యంలో బోలెడు తప్పులున్నాయి, బైబిల్లో తప్పులున్నాయని చెప్పుకుంటూ మానవుల చేత పొగడబడుతూ రేపు రాబోయే కఠినమైన తీర్పుకు సిద్ధపడుతున్న తరుణాన వారి బారిన పడకుండా కనీసం క్రైస్తవులైనా మరోసారి ఆలోచించాలని వారు ఎన్నుకున్న తప్పులను మనం సరిచేస్తున్నాం. ఈరోజు 12వ అధ్యాయం 35-36 వచనాలు. మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఎందుకంటే కష్టం చేయకుండా తీసుకున్నారు గనక దాన్ని మరొక భాషలో దోచుకొనిరని దేవుడే రాయించాడు, మనం రాసింది కాదు. కానీ ఏమడిగారు? అడిగి తీసుకున్నారు. అడిగితే వాళ్ళు ఇచ్చారు, అవునా కదా? ఎందుకు ఇచ్చారు? వీళ్ళు ఇక ప్రయాణం సాగుతున్నది కనుక వీరికి కావలసిన వస్త్రాలు, కావలసిన అన్ని ప్రయాణంలో వాళ్ళకు కావలసిన వాటి కోసం ఐగుప్తులను అడిగి తీసుకున్నారు. ఐగుప్తీయులు కూడా దేవుని కటాక్షం చొప్పున పొందిన వాటిని కొన్నిటిని ఐగుప్తులకు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే, పొరుగువానిది ఏదైనా ఆశింపకమని చెప్పినోడు, అవునా కదా? మీరు ఆలోచించండి. పొరుగువానిని దేనినైనా ఆశింపకూడదని చెప్పిన దేవుడు
ఐగుప్తులని ఎందుకు అడిగి తీసుకోమన్నాడు అంటే దేవుడు ఎంత బుద్ధిహీనుడో, ఎంత మాట మార్చేవాడో అని వీడు కొటేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? మానవుడిగా షార్ట్ మైండెడ్గా అజ్ఞానిగా ఆలోచిస్తే ఇది రైటే, కానీ దేవుడెప్పుడు మాట మార్చేవాడు కాదు. ఆయన నమ్మదగినవాడు అనే మాట బైబిల్లో ఉన్నప్పుడు ఇలాంటి దేవుణ్ణి మీరెందుకు నమ్ముతున్నారు, ఇలాంటి ఆజ్ఞలు మీరెందుకు పాటిస్తున్నారని వీడు ప్రశ్న. ఇంతకీ ఆజ్ఞలు ఇప్పుడు చర్చిలో లేవని, ఈ 2014 సంవత్సరంలో వీటిని ఎవడు పాటించడం లేదని, ఇవి అన్నీ నిన్ను వల్లనే పొరుగువానిని ప్రేమించమని ఒక్క మాటలో సంపూర్ణమైనవనేవి ఉన్నా ఇప్పటికీ ఇందులో ఉన్నాయని మనం పాటిస్తున్నాం. ఎందుకంటే పొరుగువాని దేని ఆశించకుండా అవసరమైతే పొరుగువాడికే ఇచ్చి అన్నీ చేస్తున్నాం, కాదంటలేము. కానీ వీడికి అర్థం కానిది ఏంటంటే దేవుడు మాట మార్చాడంటున్నాడు. ఇంతకీ ఆయన పదాజ్ఞలు ఎప్పుడు ఇచ్చాడు, ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా? అక్కడ దొరికిపోయాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయమేమో వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నప్పుడు చెప్పాడు దేవుడు, ఎందుకంటే మీకు ప్రయాణంలో కావాల్సిన వాటివి అడిగి తీసుకోండి అని చెప్పాడు. అలా అయిపోయిన తర్వాత, నడిచిన తర్వాత, దేవుని యొక్క సంగతులను వారు రుచి చూచిన తర్వాత, ఇక మీరు వాగ్దాన దేశంలో, మీరైతే ఎక్కడికైతే మీ వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతారో అక్కడికి వెళ్ళాక మీరు ఈ ఆజ్ఞలు పాటించాలి అంటున్నాడు. ఏం ఆజ్ఞలు? మీరు మీ పొరుగు వాని దేనినైనా ఆశింపకూడదు, మీరు విగ్రహారాధన చేయకూడదు. ఇవన్నీ ఎప్పుడు చేయాలి? ఈ ప్రయాణం అయిపోయిన తర్వాత, మీరు కనానులో ప్రవేశించిన తర్వాత, మీ దేశాన్ని చేరుకున్న తర్వాత మీరు నా చేత ఆశీర్వదింపబడాలంటే ఇవన్నీ పాటించాలి అన్నాడు. అంటే దేవుడు మాట మార్చాడా? ఆలోచించండి మీరు. ఇలా ఆలోచించి చెప్పేవాడు ఆయనకు ఎదురుగాలేదు గనక రెచ్చిపోతున్నాడు. బుక్స్ రాసేటట్టు ఇప్పుడు ఇది నిజమా అది నిజమా అని 3వ బుక్ వస్తుందట, 4వ బుక్ రాబోతుందట, ఇలా రాస్తున్నాడు ప్రశ్నలు. ఇదేదో ఘనకార్యం అనుకుంటున్నాడు, కానీ ఆయనకు సరిగ్గా సమాధానం ఇచ్చేవాడు దొరకలేదేమో. బైబిల్ను గుడ్డిగా నమ్ముమని దేవుడు చెప్పాడు, ఈ క్రైస్తవులు గుడి నమ్మకస్తులు అని అంటున్నాడు తప్ప, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి, మీ విశ్వాసాన్ని మీరే పరిశీలించి చూసుకోండి అనే వాక్యాలు ఈయన కనబడతలేవు. ఈ ముస్లింలు కానీ, హేతువాదులు కానీ, నాస్తికులు కానీ, క్రైస్తవుల నుంచి వెళ్ళిపోయినామని చెప్పుకుంటున్న మానవతావాదులు కానీ, మానవత్వం పరిమళించిన క్రీస్తు బోధలోనికి వీళ్ళు చేరలేదు ఇంకా. చూసారా ఎంత గొప్ప మాట ఉందో? దేవుడు ముందు చెప్పాడు, మీరు కావాల్సిన అడిగి తీసుకోండి. అలా అడిగి తీసుకోవడంలో దోచుకున్న లెక్కే ఆయనే రాశాడు, మనం రాయలేదు. ఇది ఇప్పుడు 20వ అధ్యాయంలో చెప్తున్నాడు ఆజ్ఞలు. అది కూడా మీరు మీ యొక్క వాగ్దాన దేశంలోకి వెళ్ళిన తర్వాతనే ఇలా పండగలు చేయండి, ఇలా నిబంధనలు పాటించండి, ఇలా విశ్రాంతి దినాన్ని పాటించండి, ఇలా అన్ని పండగలు చేయండి అని దేవుడు వారికి తర్వాత చెప్పిన తర్వాత మాట మార్చలేదు. ఇక ఆలోచించాలి మీరు. ఇలా ఆజ్ఞాపించిన తర్వాత మిల్లు వాళ్ళని తీసుకోండి, వాళ్ళని అడిగి తీసుకోండి అనే మాటలు లేవు. నీ కష్టపడి కష్టార్జితంతో బతుకమని తర్వాత గ్రంథాల్లో ఉంటుంది. అయితే ఈయనకు ఇశ్రాయేలులు ప్రయాణమైపోతున్నప్పుడు అన్య రాజులు ఉంటారు కదా, మాకు దారి వదలండి అని ఎవడైతే అడిగితే వినడో వాళ్ళందరినీ ఓడించమన్నాడు. వాళ్ళ తరపున నేను యుద్ధం చేస్తాను, వాళ్ళని చంపేస్తాను అన్నాడు. అబ్బా, దేవుడు ఎంతటి భయంకరుడు! ఇంత గట్టిగా వాళ్ళని చంపుతాడా? ఏమన్నా దయ ఉందా అసలు? దేవుడు ఇలాంటి దేవుడు లక్షణాలు దేవునికి ఉండొచ్చా మనుషులను చంపేది అనే మరొక వాదన ఇల్లది. వీళ్ళు నమ్ముకున్నది దేని మీద? వీళ్ళందరూ నమ్ముతున్నది ఎవరో తెలుసా? ఈ ప్రకృతి మీద. అంటే ఈ పంచభూతముల మీద ఆధారపడే ఈ బతుకంతా వీళ్ళు, ఈ భూమి, ఈ నీళ్లు, ఈ ప్రకృతిలో నుంచి మనుషులు పుట్టారు, ఈ ప్రకృతే పుట్టించింది. ప్రకృతిలోని మార్పుల వల్ల వీటి వల్లనే మనం బతుకుతున్నాం. కాబట్టి వీళ్ళు ప్రకృతిని ప్రేమించే వాళ్ళుగా కనబడుతున్నారు. కండ్ల ముందు కనబడిన దాన్నే ఆరాధించే భక్తులుగా ఉన్నారు వీళ్ళు. అయితే దేవుడు కేవలం అన్యులను మాత్రమే చంపలేదు. ఇశ్రాయేలీలు మాట వినకపోతే
ఇశ్రాయేలీలను కూడా చంపేశాడు. తెలియదు, మాట వినకపోతే ఎవరినైనా చంపేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, దుర్మార్గత చేసినోన్ని ఎవడన్నా వదులుతున్నాడా? వీరు నమ్ముతున్న కమ్యూనిస్టు దేశాల్లో, అవునా కదా, మీరు ఆలోచిస్తే ఒక చైనా, ఒక రష్యాలో ఒకప్పుడు మీరు చూస్తే తప్పు చేసినోన్ని బహిరంగంగా నిలబెట్టి షూట్ చేశారు వీళ్ళు. ఆలోచించాలి. ఇంకపోతే ఎవడైతే ఈ ప్రకృతిని నమ్ముకున్నాడో, మరి ప్రకృతి కొన్ని లక్షల మందిని చంపుతుంది తెలుసా? అవునా కదా? ఒక సునామీ వచ్చిందనుకో, ఎన్ని లక్షల మంది చనిపోయారు. ఒక తుఫాను వచ్చిందనుకో, ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు. ఒక భూకంపం వచ్చిందనుకో, ఎన్ని లక్షల మంది చనిపోతున్నారు. ఇది వీళ్ళ కంటికి కనబడతలేదు. ఈ ప్రకృతి వచ్చే ఈ ప్రళయాలను వీళ్ళు వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడుతున్నారు కదా, దేవుడు చంపాడు, దేవుడు ఎందుకు అవుతాడు? అవునా కదా? మీరు ఆలోచించండి. ఈరోజు కూడా తప్పు చేసినవని శిక్షించాలా వద్దా? ఈరోజు మానవతావాదంతో వీళ్ళు వాదిస్తున్న వాదంలో తప్పు చేసినోన్ని వదులుతున్నారా, తప్పు చేసినోన్ని జైల్లో పెట్టి శిక్షిస్తున్నారా? కమ్యూనిస్ట్ కంట్రీలైనా, ఆస్తిక కంట్రీలైనా, నాస్తిక కంట్రీలైనా ఎవడైనా సరే వదులుతున్నారా? శిక్షిస్తున్నారు. అంటే అధికారం గలవాడు ఖచ్చితంగా అన్యాయం చేసిన వారిని శిక్షించడం అనేది న్యాయమైతే, నాకు అధికారం ఉన్నది కనుక అన్యాయం చేసిన వాడిని చంపుతున్నాను, మాట వినని వాడిని, దుర్మార్గంలో ఉన్నవాడిని నేను చంపుతాను అని దేవుడు చెప్పడం అన్యాయం అవుద్దా, న్యాయమా? ఎలా ఉంటుందో చూడ, ఇలా బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. 40 సంవత్సరాలు నేను పరిశోధించానని చెప్పిన ఆయనకు ఎలా పరిశోధించాడు? దేవుడు బైబిల్ను పరిశోధించమని బైబిల్ చెప్పిన మాటను మర్చిపోయారు. వాళ్ళకి అవి గుర్తుకు రావటం లేదు. ఏంటో తెలుసా? మీరు కాలానుగుణంగా దాన్ని పరిశోధించాలి. ఏ కాలంలో ఏది జరుగుతుందో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ప్రవక్తలు పరిశోధించారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. ఏమని? ఈ రకంగా పరిశోధించాలి అనేది ఈ మహానుభావులకు అర్థం కాని భయంకరమైన వారి కువిమర్శ అంటాను నేను. మొదటి పేతురు 1వ అధ్యాయము 10-11 వచనాల్లో ఏముంటుందంటే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలుగుబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి. అలా ఏ కాలంలో ఏది జరుగుతుందో, ఏ కాలంలో ఏది ఉందో విచారించి పరిశోధన చేస్తే తప్ప నీకు బైబిల్ అర్థం కాదు. ఈ మాట మనకు కనబడలేదు. ఎంత బుద్ధిహీనంగా ఒక ప్రశ్న రాశాడు అంటే, దేవుడు ఆదామునొద్దకు ఆయా జాతి మృగాలను వాటినన్నిటి తీసుకొచ్చి ఏ పేరు పెట్టనో దాన్ని స్థిరపరిచాను అని అంటే, అదేంటి ఏదేను వనం అంత పెద్దదా? ఇటు ప్రశ్న చూడండి. ఏదేను వనం అంత పెద్దదా? అన్ని మృగాలు, పురుగులు, పక్షులు లైన్ కడితే అసలు సరిపోద్దా? ఇది ఎంత అవివేకమైన ప్రశ్న అంటే, అది ఎంతుందో నీకు చెప్పాడా? ఆలోచించాలి కదా. ఎంతుందో నీకు చెప్పాడా? అసలు నువ్వు ఉన్నావా ఆలోచించడం, నువ్వు అడగటానికి. అదిగాక ఆ సందర్భాన్ని ఏమంటాడంటే, అప్పుడు అవ్వలేదు, ఎవరు లేరు, అసలు మనుషులకు భాష లేదంటాడు. ఎవడు చెప్పాడు వీడికి భాష లేదని? బైబిల్లో ఉన్నది కదా, దేవుడు ఆదాముతో చల్లని పూట మాట్లాడుచుండెను అంటే ఏం మాట్లాడాడు మరి? భాష లేనప్పుడు ఎలా మాట్లాడాడు? ఇలా ఆలోచించకూడదా? ఇది నా మంచి విమర్శ. ఇన్ని తప్పులున్నాయి బైబిల్లో, ఇది ఎలాగో ఈ క్రైస్తవులు చెప్పాలని బుక్కులు రాస్తున్నాడు ఈయన.
ఇప్పుడు మనం వాదానికి వెళ్ళాం అనుకో, నాది రైట్ అని కూర్చుంటాడు కనుక ఆడితో వాదించడం వేస్ట్. అలాంటి బుక్కులు చదివి మీరు చెడిపోకుండా మిమ్మల్ని నేను ఆయత్తపరుస్తున్నాను. క్రైస్తవులు మీకు దొరికినప్పుడు ఉతికారేయండి. అర్థమైందా లేదా? బైబిలు దేవుడు మాట్లాడినప్పుడు ఆదాముతో పేర్లు పెట్టురా బాబు అన్నప్పుడు ఒక మాట అంటాడు, కుక్క. దానికి ఏం తెలుసు కుక్క అని? అవును, దానికి ఏం తెలియదు, వీడు పేరు పెట్టాడు అంతేగాని ఇప్పుడు కూడా మన కుక్కకు కుక్క నేను కుక్కనని తెలుసా? ఇప్పటికీ తెలియదుగా. సింహం సింహం అని మనం అనుకుంటున్నాం. ఇంగ్లీష్ వాడు ఇంకో పేరు పెట్టుకుంటాడు, అవునా కదా, లయన్ అంటాడు. వేరే భాషలో వాళ్ళు పిలుచుకుంటారు. బట్ దాని పేరు ఒరిజినల్ బైబిల్లో ఏదైతే ఉందో హిబ్రూలో రాసినప్పుడు ఒక పేరు ఉంది, ఆ పేరు అప్పుడు పిలిచాడు ఆయన. మరి ఇప్పటికీ మూర్ఖుడు కుక్కకు పేరు పెడతాడు, తెలుసు కదా మీ అందరికీ. ప్రిన్సీ అనో, డాలీ అనో, లేకపోతే ఇవన్నీ దానికి తెలుసు. రేడే డాలీ 4 సార్లు పిలిస్తే ఓహో నన్ను నన్నని తోకాడిస్తుంది. మా కుక్కున్నది పొట్టి అంటే ఊరికొచ్చేది. 4 సార్లు దాన్ని చూసి పొట్టి 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 అన్నావు కాబట్టి పొట్టి అన్నాగానే ఊరికొచ్చేది. దానికి తెలుగు వచ్చా? మీరు ఆలోచించాలి కదా. విమర్శ చేసినప్పుడు, బైబిల్ జోలికొచ్చినప్పుడు, బైబిల్ భాషలోనికి వెళ్ళి, బైబిల్ పరిశుద్ధాత్మ చేత వ్రాయబడింది కనుక ఆత్మ లెవెల్కి వెళ్ళి పరిశోధన జరిగితే, అందుకే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగాలి, షుడ్ టేస్ట్ చేయమన్నాడు. ఇలా ఆలోచించకపోతే పచ్చకామరలోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు తప్పులతో ఎతకాలనుకుంటే బోలెడు తప్పులు కనబడతాయి. తప్పు చెయ్యాలని వాళ్ళ ప్రసంగాలు విని 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 ఆ హేతువాదుల భాష అలాంటి పుస్తకాలు చదివి ఆలోచించి బైబిల్ను పరిశోధించక ఇగో ఇలాంటి పనికిమాలని అన్నీ చేస్తుంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న చెప్తాను నీకు. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. ఆదాముతో చెప్తున్నాడు దేవుడు, మాట్లాడుతున్నాడు అంటే ఆయన భాష ఉన్నట్టే కదా. మళ్ళీ ఆయనే ఇక్కడ రాస్తున్నాడు ఆయన అవివేకం ఏంటో. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. బా, ఇప్పుడు ఆదికాండము 5వ వచనం చదివితే ఆదాము 930 ఏళ్ళు బ్రతికి మృతి చెందెను. అది నిజమా? ఇది నిజమా? ఏది నిజం? ఇది ప్రశ్న. బుక్ పేరే అది. తినుదినముగా నిశ్చయంగా చచ్చానని అక్కడ చెప్పాడు. ఇప్పుడేమో 699 ఏళ్ళు బ్రతికి మృతి చెందాను అంటే పండు తిన్నప్పుడు సావలేదు కదా. చూసావా బైబిల్ ఎలా ఉంటుందో అంటాడు. బైబిల్ ఎలా 2 నాలుకలతో మాట్లాడుతుందని ఈడి బాధ. ఇంతకీ చావంటే అర్థం ఏంటి? నిశ్చయముగా చచ్చెదవు అనే మాట ఎందుకు ఉపయోగించాడు? చావంటే అర్థము బైబిల్ భాషలో మరొక చోట ఎత్తుక్కోవాలి. ఈయన బతికాడు మరి 730. ఆదాము 930 ఏళ్ళు బ్రతికి మృతి చెందాడు అంటే నిజంగా ఒకదానికొక వ్యతిరేకత ఉంది. అంటే దేవుడు నమ్మదగిన వాడు అని, దేవుడు మాట మార్చడని, ఒకవేళ దేవుడు ఉత్తముడని నువ్వు రుచి చూచి ఎరిగితే ఇందులో ఏదో ఒకటి రైటా, 2 రైటా? ఆలోచించాలి మనం. ఎందుకంటే తినుదినమున చావలేదు, మరి బతికాడు, పిల్లలను కన్నాడు. అప్పుడు చావంటే అర్థము దేవుడు ఏ అర్థంతో మాట్లాడాడు? చావంటే ఏంటో తెలుసా? ఎడబాటు అని అర్థం. చావంటే ఎడబాటు. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఇప్పుడు బైబిల్ చదవాలి. ఎక్కడ అర్థం దొరకపోతే బైబిల్ అంతా తిరగాలి. అక్కడ నీకు అర్థం కాలేదని తప్పంటే ఎలా? ఒక భాషలో కనబడితే ఇంకో భాషలోకి ఎత్తుక్కోవాలి నువ్వు.
1వ అధ్యాయము 21, 22, 23 చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే పనికి ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. అంటే ఈ పండు దినమున నిశ్చయముగా నువ్వు చచ్చేదవంటే బాబు నీకు నాకు ఎడబాటు. ఇక నేను నీతో రోజు వచ్చి మాట్లాడినట్టు మాట్లాడను. అంతకుముందు ఏమనుంటది? చల్లని పూట సాయంత్రం వేళలో యెహోవా ఆదాముతో మాట్లాడుచుండెను అని ఉంటది. అంటే నాతో ఉన్న ఈ అనుబంధాన్ని నువ్వు కోల్పోతావు, నాకు నువ్వు దూరం అవుతావు. అది చావంటే అర్థం. అందుకే ఏం చేశాడు? పండు తిన్నాన ఏం చేశాడు? ఇక ఏదేట్లోంచి బయటికి వెళ్ళగొట్టాడు. అంతే. అది చావడం అంటే. దేవునికి దూరం అయిపోవడమే. అసలు ఆత్మకు చావు ఉందండి. బైబిల్ అంతా చదివితే మనిషికి చావే లేదు. మరి మరణం ఏంటి? దేవునితో ఎడబాటు, దేవుని దగ్గర బ్రతకకుండా దేవునికి దూరంగా వెళ్ళిపోవడమే మరణం. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అంటే నీకు నాకు మనిషి అనేవాడికి చావే లేదు. శరీరం చచ్చిపోతుందేమో తప్ప శరీరములో ఉన్న జీవుడు ఆ మట్టి బొమ్మలోనికి నాసికారంధ్రముల గుండా ప్రవేశించిన ఆత్మ, దానికి చావు లేదు. ఎందుకంటే అది దేవునిలో నుంచి వచ్చింది. దేవుడికి చావు ఉంటే మనకు చావు ఉంటుంది కనుక ఆత్మను చంపనేరక ఎవరు ఈ ఆత్మను చంపలేరు. అందుకే నువ్వు నరకం అనే దానికి వెళ్తే ఈ ఎడబాటు దేవునికి దూరం అయిపోతావు. అలాగే ఏదేనులోంచి లోకంలోనికి వచ్చేసాడు. హాయిగా పళ్ళు తిని కష్టం లేకుండా, బట్టలు అవసరం లేకుండా, ఏం కష్టపడకుండా సుఖపడే జీవితంలో నుంచి దేవునితో అనుబంధాన్ని కోల్పోయాడు. అలా కోల్పోయిన తర్వాత 930 ఏళ్ళు బ్రతికి మృతి చెందాను అని దేవుడే రాయించాడు. తెలుసుగా మీకు? ఎవరు రాయించారు? ఇది దేవుడే రాయించాడంటే నీ అజ్ఞానానికి దొరుకుదామనా? అర్థమైందా? నువ్వు తప్పు పడతావని ఆయనకు తెలియదా? ఇది తప్పు కాదురా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తప్ప. నన్ను వెతికి నువ్వు కనుక్కోవాలి అంటే దీని అర్థం తెలుసుకొని కష్టపడాలి. అంతే తప్ప క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, 200 చరిత్ర ఉంది, పుట్టుకతో క్రైస్తవుని అన్నాడు. అసలు అది బుద్ధిహీనత. ఆయనకు నేర్పిన వాళ్ళకు కానీ ఆయన చదివిన బైబిల్లో ఎవడు జన్మతా క్రైస్తవుడు కాదనేది తెలియని అమాయకుడి భక్తుడు. క్రైస్తవ మతం కాదనే తెలియని అమాయ భక్తుడు, ఎలా రాయాలో తెలియని భక్తుడు వరుసగా రాస్తున్నాడు పుస్తకాలు. దీన్ని విని అనేక మంది క్రైస్తవులు గలిబిలవుతున్నారు అని ఒక భక్తుడు నాతో ఇది ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఎంత ఇదో ఒకసారి అర్థం చేసుకుంటే, ఒక ప్రశ్న మీద ఇశ్రాయేలీలు యెరికో గోడలను కూలుస్తారు. ఎలా కూలుస్తారు? యెహోషువలో ఉంటుంది ఏమని, ఆ యొక్క కోట చుట్టూ దాదాపు 7 మార్లు చుట్టూ తిరిగి బూరధ్వని చేసి దేవుని స్తుతిస్తే యెరికో గోడలు కూలిపోయాయి. ఇది కథ కదా? బూరలుతే గోడలు కూలిపోతాయండి ఎక్కడన్నా అన్న మూర్ఖత్వం ప్రశ్నితంది. కానీ ఇతడు ఆధారం చేసుకున్నది దేనినో తెలుసా? సైన్స్ను, శాస్త్రాన్ని ఆధారం చేసుకొని బైబిల్ విమర్శించడానికి ప్రారంభిస్తున్నారు చాలామంది. అసలు శాస్త్రము ఎప్పటికప్పుడు మారుతుందనే విషయం చెందిన కొన్ని సూత్రాలు చెప్పింది. అవి కొంతవరకు మనకు ఉపయోగపడేవి. వీళ్ళు ఊరినప్పుడు, వీళ్ళు బూరలు ఊదినప్పుడు ఏం పుడుతుంది? శబ్దము. ఆ శబ్దానికి గోడలు కూలిపోతాయి అనేది సింపుల్ విషయం తెలియని మూర్ఖుడితను. మీరు ఎక్కడన్నా బండల మీద బత్తీలు పెడతారు చూసారా? బండలు పడగొట్టడానికి అందులో బాంబులు పెట్టి పేలిస్తే దాని వలన వచ్చిన చప్పుడు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇల్లు, నీ ఇల్లు. నీ గోడలు బద్దలై, అద్దాలు బద్దలై ఇల్లు కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే శబ్దానికి ఉన్న పవర్, అది సైన్స్. ఈ మాత్రము తెలియని నువ్వు ఏమి హేతువాదివి, ఏమి శాస్త్రవాదివి, ఏమి మానవతావాది. ఈ ఒక విషయంలో నీకు అజ్ఞానం ఉందని తెలిసి అసలు మిగతా విషయాల్లో నీతో వాదించడమే మన బుద్ధి తక్కువ.
దీన్ని ఒక్కటి సరి చేసుకుంటే ఈ హేతువాది బారిపోతుంది, బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు మనకి ఈ మధ్య ఎక్కువైపోతున్నారు కాబట్టి జాగ్రత్త పడాలి మీరు. ముస్లిమ్స్ వచ్చి బైబిల్ మీదనే పడుతున్నారు, హిందువులు వచ్చి బైబిల్ మీదనే పడుతున్నారు, హేతువాదులమంటూ శాస్త్రవేత్తలమంటూ మేము క్రైస్తవ్యంలో నుంచే వచ్చి బైబిల్లో ఎన్ని తప్పులు ఉన్నాయని చెబుతూ మాయ చేస్తున్నారు. వీళ్ళంతా ఒక నిజంగా ప్రింట్ మిస్టేక్ ఒకటి పట్టుకున్నాడు ఇలా, దాన్ని ఆత్మీయంగా చదవలేని సరి చేసుకోలేని అజ్ఞానం ఇది. ఇప్పుడు మీకు ఒక మంచి చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 2వ సమూయేలు 24వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరమును నిశ్చయించి తెలియజెప్పుమనెను. బాగుంది. ఇక్కడ అసలు ఇక్కడ బేసిక్ గా నువ్వు ఆలోచిస్తే ఈ సెంటెన్స్ లోనే కొంత డిఫరెన్స్ కనబడుతుంది. 3 సంగతులను పెడతానన్నాడు. 3 సంగతులను పెట్టి ఇక్కడ ఆలోచించడం మానేశాడు. ఇదే విషయాన్ని రాజుల గ్రంథం, ఎందుకంటే ఇశ్రాయేలుల రాజుల దినవృత్తాంతం అంటే వారి యొక్క రోజువారీ క్రియలను గురించి మళ్ళీ దినవృత్తాంతంలో చెప్పడం జరిగింది. అందుకే మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము, దినవృత్తాంతములు 21వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను నీ ఎదుట నుంచి ఉన్నాను. వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొనిన ఎడల దానిని నీకు చేయుదును. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లా నేను 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీల దేశమంతటా నాశనమును కలుగజేయుట అను వీటిలో ఒక దానిని నీవు కోరుకొందుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా, ఇక్కడ ఏమైనా మీకు డిఫరెన్స్ కనిపించిందా మొదలు చదివిన దాంట్లో? మొదటి దాంట్లో సమూయేలు గ్రంథంలో 7 సంవత్సరాల కరువు అంటున్నాడు. 3 నెలలు చూసారా? 7 సంవత్సరాల నుంచి ఎక్కడికి వచ్చాడు? 3 నెలలు 3 దినాలు. అప్పుడు పాపం దావీదు కోరుకున్నాడు, నన్ను దేవుని చేతిలోనే పడతా తప్ప నేను ప్రకృతి చేతిలో పడను, నా శత్రువుల చేతిలో పడను అని అనగానే వెంటనే దేవుని కత్తి అంటే దేవుడు ఇచ్చే తెగులు ఆ దేశం మీద పడికి గాదు మొదలుకొని అని ఉంటుంది. అంటే ఇశ్రాయేల్ దేశం అంతటా బెయేర్షెబా వరకు ఒక్క రోజునే ఎంతమంది చచ్చిపోయారంటే 73,000 మంది అనుకుంటాను, అంతేనా? 70,000 మంది చనిపోయినారు దేవుని శిక్షకు పాత్రులై. వీళ్ళు ఇశ్రాయేలులే తప్పు చేశారు కదా. ఎవరో అమాయకులను చంపాడు అనుకుంటున్నారు తప్ప ఇశ్రాయేలులను చంపింది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాకపోతే అక్కడ 7 సంవత్సరాలని ఉంది, ఇక్కడ 3 సంవత్సరాలను. చూసారా బైబిల్లో ఎన్ని తప్పులు ఉంటాయో? మీరు చాలా వరకు సమూయేలు గ్రంథం దీంట్లో చూస్తే దినవృత్తాంతాల గ్రంథంలో కరెక్ట్ ఉంటే కొన్నిసార్లు సమూయేలు గ్రంథంలో తప్పుగా కనబడుతుంది. సమూయేలు గ్రంథంలో రైట్ అయింది, దినవృత్తాంతంలో కనబడు. అంటే ఇంతకీ పాత నిబంధనలో ఉన్న విషయాలను మనం పరిశీలించేటప్పుడు ఎంత జాగ్రత్తగా చదవాలో తెలిస్తే, ఇప్పుడు 7 సంవత్సరాలు రైటా 3 సంవత్సరాలు రైటా అది నిజమా
ఏది నిజం అన్నాడు. ఈయన ఎవడట? క్రైస్తవ కుటుంబంలో పుట్టాడట, వీళ్ళమ్మ బైబిల్ టీచర్ అట, అలా ఆయన పాస్టర్ అట. అలాంటోడు బైబిల్ ఎలా చదవాలి? ఒక దగ్గర తప్పనిపిస్తే మొత్తం వెతకాలి. ఒకవేళ ఈ భాషలో తప్పనిపిస్తే ఇంకో భాషలోకి వెళ్ళిపోవాలి, ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి. నిజంగా నాకు చదివినప్పుడు మన చేతిలో ఉన్న ఈ బైబిల్లో కరెక్ట్గా ఈ యొక్క సమూయేలు గ్రంథంలో 7 అని ఉంది, దినవృత్తాంతంలో 3 అని ఉంది. ఇప్పుడు దీన్ని రైట్ చేసుకోవాలి. ఎందుకంటే తిమోతి పత్రికలో మనకిచ్చిన అధికారం ఏంటంటే దైవజనుడు సన్నద్ధుడై తప్పుదిద్దుటకును శిక్ష చేసుటకును అధికారం ఉన్నది అని చెప్పాడు కనుక ఇప్పుడు ఇందులో ఏది తప్పో మనం సరిచేసుకొని చదువుకోవాలి. వెంటనే తెలుగులో ఉన్న మరో తర్జుమాకి వెళ్ళాను. అది ఆర్సీఎం బైబిల్ కొత్తగా వచ్చింది కనుక ఇలాంటి దుర్మార్గులు అడిగిన ప్రశ్నలకు నిజంగా వాళ్ళు స్పందించి ఆర్సీఎం బైబిల్లో ఈ గ్రంథంలో 3 అనే ఉంటుందమ్మా. తెలుగు బైబిల్లో 3 సంవత్సరాలనే ఉంటుంది. ఇంకా మీరు ఇంగ్లీష్ బైబిల్లో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ కానీ స్టాండర్డ్ రివైడ్ ఎడిషన్ కానీ ఇంగ్లీష్ బైబిల్లో 3 years అనే ఉంటుంది. కేవలం తెలుగులో ఉన్న జస్ట్ చిన్న ప్రింట్ మిస్టేక్ను బట్టి దేవుణ్ణే నిందించే స్థితికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీ బైబిల్ తీయండి. మీ దగ్గర ఉన్న బైబిల్లో సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 24వ అధ్యాయము 13వ వచనంలో నీవు నీ దేశమందు 7 అన్న దగ్గర దాన్ని తీసి రౌండ్ చేసి 3 అని రాసుకోండి. ఇక రాయాలి బైబిల్లో. ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు రాసేసేయండి. ఎందుకంటే ఇది ఇక్కడ జరిగిన ప్రింట్ మిస్టేక్. ప్రింట్ మిస్టేక్ను మనం సరిచేసుకోవాలి అమ్మా. సమూయేలు 2వ సమూయేలు 24వ అధ్యాయము 13వ వచనంలో కావున దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను, నీవు నీ దేశమందు 3 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలల పాటు, చూసావా 3 సంవత్సరాలు అన్నాడు, 3 నెలలు అన్నాడు, 3 కరెక్ట్గా ప్రాస కుదిరింది. 7 అనేది మిస్టేక్. ఏమైందమ్మా? ఇంగ్లీష్లో ఇది చూడండి, ఇంటర్నేషనల్ బైబిల్లో 13వ. సో గాడ్ వెంట్ టు David and said to him, shall there come upon you 3 years of famine in your land అన్నాడు. అంతే బైబిల్లో ఉంది. నేనేమి మాయ చేయట్లేదు. చదివే ఓపిక లేని వాడి కళ్ళు తెరిపిద్దామని. ఎవరైనా, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను బైబిల్ను చదవండి అని. చదివిన తర్వాత ఆలోచించమంటాను. ఆలోచించిన తర్వాత కూడా అది అలాగ ఉందో లేదో పరిశోధించమంటున్నాను. ఇలాంటి వాడు పాపం ఈ నెల్సన్ రజ్దీకి ఎవడు కనబడి ఉండలు. వాళ్ళ తరంలో కానీ ఆయనకు ఎదురైతున్న వాళ్ళలో కానీ ఇలాంటి వాడు కనపడక పాపం కష్టపడి దేవుణ్ణి విమర్శించాలని, క్రైస్తవులను విమర్శించాలని ప్రయాసపడి బుక్కులు కష్టపడి రాస్తూ దేవుని ఉగ్రతకు పాలవుతున్నాడు. ఇంకేదో నేను గొప్పతనం చేస్తున్నాను, క్రైస్తవులు తిడతాను. ఎవ్వరు తిట్టరు. నిన్ను నమ్మమని, బైబిల్ను నమ్మమని బలవంతంగా దేవుడేం చెప్పలేదు. ఎవరిని బలవంత పెట్టలేదు, భయపెట్టలేదు. కానీ పాత నిబంధనలో ఇశ్రాయేలులను మాత్రం బలవంత పెట్టాడు, భయపెట్టాడు, బెదిరించాడు, శిక్షించాడు. ఎందుకంటే హీ వాంట్ టు షో దెమ్ యాజ్ ఎ రోల్ మోడల్ ఫర్ అస్. నేను ఎన్నుకున్న ప్రజలను దారిలో నడిపించాలి అంటే వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే. అమ్మా, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, చదవాలంటే మీరు కోరుకున్న మార్గంలో వెళ్ళాలంటే మీరు కొట్టరా, తిట్టరా, తిండి పెట్టకుండా మానేయరా? ఇది తప్ప? ఇది అరాచకమా? రాక్షసత్వమా? కాదే. నీ మట్టి బుర్రకు నీ పిల్లలే, మిస్టర్ రజ్దీ, నెల్సన్, నీ పిల్లలే తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు నువ్వు వారిని కఠినంగా శిక్షిస్తావా, గాలి కొదిలేస్తావా? అందుకే ఏమన్నాడో తెలుసా? నా కుమారుడా, తండ్రి గద్దించే ఈ శిక్షను నువ్వు తృణీకరింపకము. నీ మంచి కోసము, ఆనాడు ఇశ్రాయేళ్ల మంచి కోసము, సర్వజనుల మంచి కోసమే ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కాదన్నవాన్ని కఠినంగా శిక్షించాడు, అవునన్నవానికి తాయిలాలు ఇచ్చాడు. తప్పేం లేదే.
ఇది అధర్మం ఎందుకు అవుతుంది? దేవుని రుచి చూచి ఎరగడం అనేది, ఇలా బైబిల్ను చదవడం, ఇలా బైబిల్ను ఆలోచిస్తే ఈయన రాసిన పుస్తకాలన్నిటినీ ప్రతిదానికి సమాధానం చెప్పొచ్చు. కానీ దీని మీదనే సమాధానం చెప్పే టైం వేస్ట్ అయితే మళ్ళా మనం సువార్త చెప్పలేమనే అవసరం వచ్చినప్పుడు ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఉంటాను నేను. మీరు ఏమీ కంగారు పడొద్దు. ఇంకొక ప్రశ్న అంటున్నాడు, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు యెహోవా ప్రేమ అయి ఉన్నాడు. ఏమన్నాడండి? ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. చాలమ్మా, అంటే దేవుడు ప్రేమ, అంతే కదా. ఇంతకీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చూస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఏముంటుందో తెలుసా? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్పాలి మీరు, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని ఒక దగ్గర చెప్తున్నాడు, దేవుడు ప్రేమమయుడు చెప్పు. అది నిజమా? ఇది నిజమా? ఏది నిజం? వరే పిచ్చాడా, రెండు నిజమే. పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, చెప్పిన మాట వింటే ప్రేమమయుడై ఉన్నాడు. ఇది అర్థం చేసుకోలేక ఇదిగో నాకు తప్పు దొరికింది, దేవుని బైబిల్ తప్పనడం అన్యాయము, అక్రమము. ఎందుకంటే ఆలోచించమన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తలుడు హెచ్చరిస్తున్నాడు. ఏమనో తెలుసా? బైబిల్ను చదివేవాడు, తప్పు పట్టాలనుకునేవాడు ఏం చేయాలో తెలుసా? నేను చెప్పు మాటలు ఆలోచించుకోవాలి. నువ్వు ఇది రాసేటప్పుడే ఆలోచించాలి. ఏది నిజం, అది నిజం. ప్రాస కుదిరింది గనక తప్పు దొరికింది అనుకోదు. అది నిజమా, ఇది నిజమా కాదు, రెండూ నిజమే. ఆలోచిస్తే అన్ని విషయంలో దేవుడు ప్రభువు నీకు వివేకాన్ని ఇస్తాడు. వివేకం లేకపోతే ఇది ప్రశ్న. ఇది వివేకం లేని అవివేకుడు వేసే ప్రశ్న ఇది. వివేకమైతే ఒక తండ్రి, దేవుడు తండ్రిగా చెప్పబడ్డాడు గనక తన ప్రజలను, తన పిల్లలను ప్రేమిస్తాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఆలోచించు. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వమైనా ధర్మశాస్త్ర ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా నడిస్తే నీకొచ్చే హక్కులన్నీ వస్తాయి. అవునా కదా? వాక్ స్వాతంత్రం, ఈ స్వాతంత్రం అన్నీ ఇచ్చేస్తారు. ఒకవేళ రాజ్యాంగ విరుద్ధంగా నువ్వు మాట్లాడితే ఏం చేస్తాడు? నిన్ను మెచ్చుకొని ఊరేగెత్తాడా? బొక్కలు దోస్తాడు. ఈ మాత్రం తెలియదా మనుషులకి? ఈ మాత్రం జ్ఞానంతో మనం ఆలోచించకూడదా బైబిల్ గురించి? క్రైస్తవుడవై, క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడవై, మానవతావాదినని చెప్పుకుంటున్న వారిలో మానవత్వ ప్రకారంగానే నువ్వు ఆలోచిస్తే ఈరోజు మానవులు ఏం చేస్తున్నారు? రాడికల్స్ ఉంటారు కదా, కమ్యూనిస్టులు. ఇప్పుడు ఆ బెల్లంపల్లి ప్రాంతంలో ఈ సిపిఐ ఎంఎల్, మార్కిస్ట్ లెమనిస్ట్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా దీనికి ముందు మాట రాశాడు. ఆలోచించాలి. మరి అక్కడ వీళ్ళు అడవిలోకి పోయి ఊరిలోకి వచ్చి అనేక మందిని చంపుతున్నారు. అంతేనా కదా? మీరు ఆలోచిస్తే భూస్వాములని, ధనవంతులని, పోలీస్ ఇన్ఫార్మర్లని, పోలీసులనే కాల్చి చంపుతున్నారు. ఇది మానవత్వమా? ఎందుకు చంపుతున్న వాళ్ళను? సమాజానికి చీడ పురుగులేనని కదా, మానవత్వానికి అడ్డుబండలేనని వాళ్ళని చంపుతున్నప్పుడు అది రైట్ ఎలాగైతుంది? మరి దేవుడు కూడా మానవత్వానికి మేలు చేసేవాడు, దుర్మార్గాన్ని చేస్తున్నవాడు, దేవుని దేవత్వానికి లోబడినవాడు, దేవుడు చంపితేనేమో తప్పు, వీళ్ళు చంపితే రైటా? నువ్వు ఏర్పాటు చేసుకున్న నీ చట్టమే, నీ ఇష్టమే. అది తప్పు అవుతుంది, ఇది రైట్, మీరు చేసేది రైట్ అవుతుంది, ఇది చేసేది తప్పు అవుతుంది అంటే ఎలా? అందుకే 3 రోజులు ఒకసారి మాట్లాడాను. వీళ్ళకి తెలియదు కదా, మనుగురు కోల్బెల్ట్లోకి వెళ్ళి మాట్లాడాను నేను. సమాజ స్థాపనకు కావాల్సింది చట్టమా, తుపాకీ? ఆలోచించు.
నేను కూడా మాట్లాడాను. అలాగే ఈ పాస్టర్లు చేస్తున్న పొరపాట్లను బట్టే పాపం పాస్టర్ల పిల్లలు చెడిపోయే పరిస్థితికి వచ్చింది అనేది నేను చాలామందిని చూశాను. వాళ్ళ నాన్న అర్థం చెప్పినంత మాత్రాన, వాళ్ళ అమ్మ అర్థం చెప్పినంత మాత్రాన ఆ కాలంలో ఎవడో చేసిన ప్రసంగం, ఎవడో చెప్పిన ప్రసంగం వీళ్ళ అప్పుడు నర్సాపూర్లో మిషనరీలు వచ్చేవారు. ఒక మిషనరీ భార్య అంట, ఈయన పోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా పర్మిషన్ తీసుకోకుండా నా ఎందుకు వచ్చావు, నా స్టెప్లు ఎందుకు వచ్చావని తిట్టి ఇంటి బయటికి వెళ్ళగొట్టిందట. చూసావా? శత్రువును క్షమించుమని యేసు బోధ చేస్తే ఈ మిషనరీలు ఇల్లు ఒక్కినందుకే నన్ను తిట్టి వెళ్ళగొట్టింది అంటే వీళ్ళలో యేసు బోధలు లేవు. అసలు యేసు బోధలు వీళ్ళ కొంట పట్టవు. అందుకే యేసు దుర్మార్గుడే యేసు బోధ విన్నవాళ్ళు ఎంత భయంకరమైన అనుభవంలోంచి వీళ్ళు వెళ్ళిపోతున్నారో మనం ఆలోచించాం. అందుకే అనేక మంది క్రైస్తవులకు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఆలోచించండి, నా క్యారెక్టర్ మీకు రావాలి. అది తెలియని అజ్ఞానులు ఈరోజు, నేను ఇంటర్నేషనల్ అజ్ఞానం అంటాడు ఒక ఆయన. ఏమంటాడో తెలుసా? విజ్ఞానట, విశ్వ విజ్ఞాన సార్వభౌముడట. ఏంటని చెప్పేది? మేము మీకు బోధ చేస్తున్నాం, మా బోధ ప్రకారం మీరు బతుకోండి. మేము ఇంటికాడ ఎట్లా బతికినా మీరు అడగొద్దు, మేము తాగినా మీరు అడగొద్దు, మేము వ్యభిచారం చేసినా మీరు అడగొద్దు, ఆస్తి దోచుకున్నా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడగకూడదు. మా బోధ విని మారిపోండి మీరు, అంతే. సో ఇలాంటి వాళ్ళ బోధ విన్నతోడు ఎవడు మారతాడు? అలాంటి వాళ్ళ బోధ విని అలాంటి వాళ్ళ ప్రవర్తన చూసే ఇగో హేతువాదులుగా నాస్తికులుగా అయిపోతున్నారు. ముందు నువ్వు మారాలి నాయన. దానికి వీళ్ళు ఇచ్చే ఉదాహరణ ఏంటి? ఒక టీచర్ చూడు, క్లాస్ రూమ్లో టీచర్ క్లాస్ చెప్తాడు, ఇంటికి వచ్చి తాగుతాడు. నీదేం పోయిందంటాడు వీడు. క్లాస్ రూమ్ వేరు, ఈ క్లాస్ రూమ్ వేరు. అవునా కదా? ఆ క్లాస్ రూమ్ వేరు, ఈ క్లాస్ రూమ్ వేరు. ఇది దైవత్వానికి సంబంధించిన క్లాస్ రూము, అది కడుపు నింపే క్లాస్ రూమ్. ఆ లెక్చరర్ని ఏమన్నా ఆయన ఇంటికి వెళ్తే ఊరుకోవడం మరి నిజంగానే. కానీ నువ్వు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన బాగాలేదనుకో, నీలో సాత్వికము, నీలో దీర్ఘశాంతం, నీలో ఓపిక, నీలో తగ్గింపు, నీలో పరిశుద్ధత లేకపోతే నిన్ను చూసి దేవుణ్ణి కాదంటాడు. ఇప్పుడు అదే ప్రశ్న వీళ్ళందరూ ఆలోచించాలి. అలా క్రైస్తవులం అనుకున్నవారు మరొకడు ఈ బుక్కు ముందు మాట రాశాడు. ఆయన పేరు జేకబ్ అని, రిటైర్డ్ జడ్జి అని చెప్పాను. ఇందుకు అతనేం రాశాడంటే, ధర్మశాస్త్రములోని పొల్లైనను సున్నైనను తప్పిపోకూడదు, ఇది ఖచ్చితంగా ఉంటది, నేను మాట తప్పని వాణ్ణి అన్నాడు అక్కడ యెహోవా దేవుడు. ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు ఏమంటున్నాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడితే ఆమెను రాళ్ళు తీసుకొని కొట్టాలని రాయబడింది కనుక మేము కొడతాం, మీరేమంటారంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసిన వాడు కొట్టాలి. కానీ ఈయనేం చేశాడు? మీలో పాపము లేని వాడెవడో మీద రాయేయండి, నేను కూడా ఏను పో అన్నాడు. అంటే యేసు ప్రభు తండ్రినే ధిక్కరించాడట. చూసారా వీడి వాదన? యేసు ప్రభు దేవుణ్ణే ధిక్కరించాడు అంటున్నాడు. అంటే నిబంధనకి పొత్తే లేదు, మాట మార్చే దేవుడు, నమ్మకమైన దేవుడు కాదు మీ దేవుడు అనే బోధ ఇల్లది. ఆయన ఉదాహరణించిన క్రైస్తవుడు కదా జేకబ్ అంటే. నువ్వు జడ్జిగా పనిచేసినావు, ఏం తీర్పులు ఇచ్చినావో నాకు తెలియదు కానీ, అవునా కదా? మీరు ఆలోచించాలి. జడ్జి అనేవాళ్ళు లాలో ఎలాంటి అక్షరాన్ని బట్టి కొట్టేస్తుంటారు కేసులు తెలుసా మీకు? జస్ట్ సెంటెన్స్ను బట్టి కొట్టేస్తుంటారు. అలా రాయాలన్నట. మనం ఏదైనా ఏమంటారు అది, బాండ్ రాసినా, అవునా కదా? ఏదైనా తీర్పులో నువ్వు జడ్జికి అప్లై చేసినా నువ్వు లెటరింగ్ స్పెల్లింగ్ కూడా చూసుకోవాలా, లేకపోతే పోతావు, కొట్టేస్తారట. అలా చాలా కేసులు ఈరోజు రాజకీయ నాయకుల మీద కొందరు కొట్టేశారు, కొందరు అమాయకంగా దొరికిపోయారు. అవునా కదా? దొరికిన వాళ్ళు జైలుకి వెళ్ళారు, దొరకనోడు దొరై కూర్చున్నాడు. నా మీద కేసులు కొట్టేశారు కదా, టెక్నికల్ పాయింట్తో కొట్టేశారే కానీ నువ్వు తప్పు చేయలేదని రుజువు చేసి కొట్టేయలేదనే విషయం ఈరోజు చాలా మందికి తెలియదు. ఒక లాయరు దగ్గరికి ఒకడు విడాకుల కోసం వచ్చాడట.
వచ్చి నా భార్యకు విడాకులు కావాలి అన్నాడు. భర్త బాగలేదు, ఏం సంగతి అని. మరి ఏం కావాలి? వీడు జడ్జికి అప్లై చేశాడు. ఏమని? నా భార్య నా మాట వింటలేదు, వీఆర్ బోత్ రిసైడింగ్ ఇట్ సేమ్ హౌస్, బట్ మాకు సంబంధాలు లేవు, కాబట్టి మాకు విడాకులు ఇవ్వాలి. అవతల లాయరు అట్లెట్లయితే వీళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాలు కలిసే ఉంటున్నారు ఒక ఇంట్లో, వీళ్ళకు విడాకులు ఇవ్వకూడదని భార్య తరఫున లాయర్. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు జడ్జి అన్నాడట, ఇంగ్లీషు బద్మాష్ లాంగ్వేజ్ అంటారు దాన్ని, బోలెడు అర్థాలు అన్నాడు దానికి. దే ఆర్ రిసైడింగ్ ద హౌస్ తప్ప దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద హౌస్ అన్నాడు. అర్థమైందారా? రిసైడింగ్కి లివింగ్కి తేడా ఉంటుంది. ఇప్పుడు నా ఇల్లు ఉంది, నా ఇంట్లో ఉండొచ్చు, కాకపోతే పక్క రూమ్లో ఉండొచ్చు, పక్క పోర్షన్లో ఉండొచ్చు, నా ఇంట్లోనే ఉంటున్నావు, కానీ నాతో కలిసి ఉంటలేవు కదా, అంటే కలిసి కాపురం చేయలేదు, దాన్ని లివింగ్ అంటారు. కాబట్టి దే ఆర్ నాట్ లివింగ్ కనుక నేను విడాకులు సాక్ష్యం చేస్తాను. అంత ఆలోచిస్తారు వీళ్ళు లాయర్లు, జడ్జీలు. ఇలాంటి జడ్జే యేసు ప్రభు యొక్క బోధను ఎలా తప్పుగా అర్థం చేసుకున్నాడో మత్తయి సువార్త ఇదివరకు చెప్పిందే. మత్తయి రాసిన సువార్త, ఇట్స్ ఎ వండర్ఫుల్ బైబుల్. ఐదవ అధ్యాయము. ఇది చాలా మంది క్రైస్తవులకు ఇప్పుడు యెహోవా సాక్షులో లేకపోతే యాషువా మెస్సీయా అని చెప్పబడుతున్న దుర్మార్గులో, సెవెంత్ డే వాళ్ళు క్రైస్తవులే అనుకుని చెప్పుకుంటున్న వాళ్ళు, విశ్వాసాల మంది చెప్పుకుంటున్న వాళ్ళకే అర్థం కాలేదు ఇది. అందుకే ఈ గ్రూపులోంచి వచ్చినాడేమో ఈ సోదరుడు. అలాంటి బోధ విన్నాడు తప్ప ఇలాంటి బోధ వినాలి ఇప్పుడు. 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో వండర్ఫుల్ థింగ్. యేసుప్రభు వచ్చి ఏమంటున్నాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి నెరవేర్చవలసినోడు ఆ అమ్మాయిని ఎందుకు శిక్షించలేదు? ఈయన యూదుడే కదా, కొని రాళ్లతో కొట్టమనలేదు అని యేసు ప్రభునే తప్పు పెట్టాడు తప్ప, అక్కడున్న వచనంలో ఒక మీనింగ్ ఉన్నది ఏమంటే, ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు. అర్థమైనా? దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. అంటే నెరవేరిస్తే అర్థమైందా లేదా? ధర్మశాస్త్రాన్ని గనక నెరవేరిస్తే పోతుంది ధర్మశాస్త్రం. అందుకే నేను నెరవేర్చడానికి వచ్చాను అంటే, నేను నెరవేర్చి దీన్ని కొట్టేస్తానన్నాడు అంతే. జస్ట్ వర్డ్లోనే ఉంది, అది అర్థం కాలేదు వీళ్ళకు. ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులకు అర్థం కాని బాధ అదే. అందుకే ఇలాంటి వాళ్ళు క్వశ్చన్ ఏంగానే ఇటు ముస్లింలు అదే క్వశ్చన్, ఇటు యెహోవా సాక్షిలో లేకపోతే యాషువా మెస్సీయాలో లేకపోతే ఎవరో ఇలాంటి వాళ్ళందరూ దీని మీద పట్టుకునే కొట్లాడుతున్నారు ఇంకా ధర్మశాస్త్రం ఉన్నది. కానీ ఈయన మరణించి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన అపోస్తలులు, ఎఫెసీయులకు రాసిన పత్రిక, రోమియోలకు రాసిన పత్రిక, మొత్తం పత్రికలన్నింటిలో చూస్తే ఏముంటుందో మీరు ఆలోచిస్తే, ఎఫెసీ పత్రిక చూద్దాం ఒకసారి. పద్నాలుగో వచనం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము. ఆయన మన సమాధానమై ఉండి
మీకును మాకును అంటే అన్యజనులకును, ఆనాడు అన్యజనులకును ఇశ్రాయేలీలకును మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి ఆయన మన ఉభయులను ఏకము చేశాను. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. అంటే యేసుక్రీస్తు దాన్ని నెరవేర్చి కొట్టివేశాడు. ఎందుకంటే నెరవేరు వరకు పొల్లైనను సున్నైనను ఏదైనా తప్పదు, నెరవేరిస్తే పోతుంది అని అర్థం అక్కడే చెప్పాడు. అందుకే వచ్చినోడు కూడా అప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి, ఆ వ్యభిచారం చేసిన పట్టవలన స్త్రీ దగ్గర కూడా కొట్టుబడి చెప్పలేదు, వద్దని కూడా చెప్పలేదు. చెప్పాడా? వద్దంటే వ్యతిరేకించినట్టు. ఆలోచించాలి మనం. నిబంధనను మార్చటానికే, ఉభయులను ఏకము చేయటానికే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా చెప్పబడింది కనుక ఆ దొడ్డి గొర్రెలను నేను తీసుకురావాలా, ఈ దొడ్డి గొర్రెలను కాపాడాలని బోధించిన ఆయన ఒకరిని ఎందుకు పోగొట్టుకోవాలనే ఉద్దేశంతో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మీలో పాపము లేనివాడు రాయొచ్చు అని అన్నాడు కనుక ఎవడూ వేయకుండా వెళ్ళిపోయాడు. అంతే తప్ప ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు ధిక్కరించలేదు. నీ పేరు జేకబై, నువ్వు జడ్జివై బైబిల్ను విమర్శిస్తున్నావు అంటే బైబిల్ చదవడం రాక, చదివినా అర్థం కాక, ఆలోచించలేక. చూసావా ఎన్ని ప్రశ్నలు వచ్చాయి? అందుకే ఈరోజు ముస్లిం సోదరులు కానీ మిమ్మల్ని గెలవడానికి వస్తే హేతువాదులు, నాస్తికులు వచ్చిన వారు వేసే ప్రశ్నను మనం వినాలి. నేను సావధానంగా వింటాను, నేను విని ఆలోచిస్తాను తప్పెక్కడుంది. వీళ్ళంటే అది నిజమా, ఇది నిజమా, ఏది నిజం? దయ్యంగాడు అది ఇది నిజమా అని అడుగుతాడు. ఎస్, ఇది నిజమా కాదా అని మనం ఆలోచించాలి. నిశ్చయముగా మీరు చచ్చెదరు, వీరు దేవతల వలె ఉంటారు అనే మాటను క్వశ్చన్ వేసిండాడు. కానీ నిజంగా ఇది తిన్న తర్వాత వాళ్ళు ఎలాగయ్యారు? దేవునంతటి వారు అయ్యారు. తెలుసో లేదా మీకు? ఆదాము పండు తిన్న తర్వాత ఏమన్నాడు ఆదాముని గురించి? ఇతడు మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో, చూసారా, మంచేదో చెడేదో తెలుసుకునేటట్టు అయిపోయాడు. వాడు చెప్పిందో వాడు మాయ చేసి చెప్పాడు తప్ప దేవుడేమి తప్పు చెప్పలేదు. మంచేదో చెడేదో తెలిసి మంచి సమాధానం ఇవ్వకుండా దేవునికి తిక్క సమాధానం ఇచ్చాడు కనుక అది తప్పని ఎలగొట్టాడు దేవుడు. పండు తిన్నందుకే కాదు, తింటే దూరం అయిపోతావు. ఎందుకంటే నీకు తెలిసిపోతుంది మంచేదో చెడేదో, అప్పుడు నా అవసరం ఉండదు, నా నుండి దూరం అయిపోతావు. ఇక మళ్ళా తినకపోతే ఏమవునో, తింటే తెలియదా, ఇవన్నిటి గురించి మాట్లాడాలంటే మళ్ళీ ప్రసంగం ఉంది మీ దగ్గర. దేవుడు ఆ ఏదేను వనంలో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని ఎందుకు వేసాడు అనేది ఇప్పుడు బుక్ కూడా రాస్తున్నాను. వీళ్ళందరికీ సమాధానం బుక్కే. ఇక వాదాలు భేదాలు పెట్టుకుని ఛాలెంజ్లు చేసే సమయం కాదు ఇది. వ్యర్థమైన అసలు ఈ ధర్మశాస్త్రాన్ని గురించిన ఈ వివిధాల గురించి ఎవరితో పోటీ పడకూడదు. మనల్ని మనం కాపాడుకోవడానికే, నన్ను నా బోధ విన్నవారిని కాపాడుకోవడానికి వీటన్నిటి గురించి ఆన్సర్ ఎత్తుక్కొని బైబిల్ కాలేజీ కనుక, ఇది క్లాసు కనుక మిమ్మల్ని నేను బ్రతికించడానికంటే దేవునికి సమీపంగా ఉంచడానికే ఈరోజు ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు అడిగిన ప్రశ్నలు. కొన్ని అవసరమైన వాటిని మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, కొన్ని పనికిమాలిన ప్రశ్నలు ఉన్నాయి. ఆ వాటిని గురించి అవసరం లేదని చాలా వరకు చెప్పలేదు. నేను మరొక సంగతి చెప్పి ముగిస్తాను. పరలోక రాజ్యంలో ప్రకటన ప్రకటన 7వ అధ్యాయము
15, 16 వచనాలు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. వానికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వానికి కాపరి అయి జీవజల్లముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతిపాక్ష బిందువును తుడిచివేయును. ఇది యెషయా గ్రంథంలో చెప్పాడు, మత్తయి సువార్తలో చెప్పాడు, పరలోక రాజ్యమందు అన్నాడు. దీన్ని మహానుభావుడు పరలోకం అని అనుకుంటున్నాడు. చాలా మందికి పరలోక రాజ్యానికి పరలోకానికి తేడా తెలియదు. ఈయనకు కూడా 40 ఏళ్ళు చదివాడట బైబిల్, ఏం చదివాడో మనకు అర్థం కావట్లేదు. పరలోక రాజ్యం అంటే భూమి మీద ఉన్న సంఘం, సంఘాన్ని దేవాలయం అని కూడా అన్నాడు. ఇలాంటి మనిషి దేహాన్ని కూడా దేవాలయం అన్నాడు. చాలా దేవాలయాల కలయికే దేవాలయం. దేవాలయం అంటే ఈ గోడలు కాదు, దీని మీద పెట్టే సిలువ కాదు. దేవాలయం అంటే మనల్ని ఈయన రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఆకలి దప్పులుండవు, ఏడుపు ఉండదు, ఏది ఉండదు. ప్రతి కన్నుల బాష్పబొందును తూడుస్తాడు. అంటే ఎవరు క్రైస్తవులు అవుతారో, పరలోక రాజ్యం అంటే భూమి మీద ఉండేది, పరలోకం పోయినాక కాదు. భూమి మీదనే మనకు ఏ ఆకలి దప్పులు ఉండవు అన్నాడు. వాటిని నమ్మిన ఆనాటి క్రైస్తవులు సంఘంగా మారి ఏమన్నారమ్మా, ప్రతి వారికి తన అక్కర కొలది పంచిపెట్టి ఏక మనసుతో ఉండి ఏదీ కొదవలేకుండా ఉన్నాడు. చర స్థిరాస్తులను అమ్మారు. మాకు ఇది లేదు అది లేదని ఎప్పుడు ఏడవలేదు. పైగా మాకు పరలోకం దొరుకుతుంది, శ్రమలు అనుభవించారు. అప్పుడు వారి కన్నుల బాష్ప బిందువును దేవుడు తుడిచి, మీకు ఈ శ్రమలు కొద్ది కాలమేరా నాయనా, మీకు శ్రమలకు తగ్గ ఫలితం పరలోకంలో ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళు అనుదినము ఆనందించారు. పరలోకం అంటే స్వర్గం అనుకుంటున్నాడు ఈ మహానుభావుడు, రాశాడు బ్రాకెట్లో. పరలోకం అంటే స్వర్గం, పరలోక రాజ్యం అంటే భూమి మీద ఉండేది. సుమా మర్చిపోదు, మామూలుగా మాట్లాడు. అలాగే ఇంకొక ప్రశ్న వేశాడు. ఎంత ఎదవ ప్రశ్న అంటే చూద్దామా. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 29వ వచనం చూడండి. ప్రపంచ పునర్జన్మము తర్వాత నా నిమిత్తము అన్నదమ్ములనైనను తండ్రినైనను తల్లినైనను భూములనైనను విడిచిపెట్టిన ప్రతి వానికి 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. చాలా దాని కింద ఈడి కామెంట్ ఏందో తెలుసా? ఆడి కామెంట్ చదువుతాను నేనండి. అనగా యేసు నిమిత్తం ఎవడైనా 4 ఎకరాల పొలాన్ని, ఒక ఇంటితో పాటు పెళ్ళాన్ని కూడా వదిలేస్తే, పైన ఎక్కడన్నా పెళ్ళాన్ని అని ఉందండి? చూసావా? ఇది నిజమా అనే సైతాన్ ఎలా కలుపుతాడో ఈ సైతాన్ కూడా అలా కలిపింది. అర్థమైందా లేదా? పెళ్ళాన్ని కూడా వదిలేస్తే వాడికి 400 ఎకరాల పొలాన్ని, 100 ఇళ్లతో పాటు 100 పిల్లల్నిచ్చి, ఎంత భాష మాట్లాడేదా, దున్నుకో కూడా కొడక అంటాడా? ఆకలి దప్పులు లేని పరలోకంలో ఈ 100 వాగ్దానాలకు అర్థం పర్థం లేదు. అది నిజమా, ఇది నిజమా, ఏది నిజమాట? టైటిల్ మాత్రం బాగుంది. ఒరే మూర్ఖుడా, దేవుని రాజ్యం పరలోకం అంటే ఈ భూమి మీద క్రీస్తు రాజ్యాన్ని విస్తరించే టయానికి ఒకవేళ నీ ఇల్లు వాకిలి ఆస్తులన్నిటినీ వదులుకుంటే, పెళ్ళానని చెప్పలేదు సుమా, పెళ్ళాన్ని వదిలేయడం అంటే ఒకవేళ పెళ్ళం సువార్తకు వద్దంటే వదిలేయి, కానీ మొత్తానికి వదిలే. ఎందుకంటే ఒకే భార్య ఉండాలి, ఒకే భార్యకు జీవితాంతం కట్టుబడి ఉండాలి, ఆమె ఎలాంటి దుర్మార్గులైనా ఆమెకు విడాకులు ఇవ్వకూడదని
ఆయనే చెప్పాడు కనుక విడిపెట్టడం అంటే టెంపరీగా సువార్త సభలకు వెళ్ళడానికి ఒకవేళ వదిలేసిపోవచ్చునేమో, కానీ నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా క్రైస్తవుడిగా మారడానికి అడ్డొస్తే వాళ్ళు వదిలేయమన్నాడు. భార్యను మాత్రం కాదు, ఎందుకంటే నీ భార్య ఎట్టిదైనను, అది ముడతైనను కలంకమైనను ఎలాంటిదైనా భార్యను వదలొద్దమ్మా. సత్యంత వరకు విడాకులు లేవు కాబట్టి భార్యను వదలమలేదు. వీడు కలిపాడు 100 మంది భార్యలట. అందులో ఎక్కడ దొరుకుతాయి? వీడి ప్రశ్న ఏందో తెలుసా? పరలోకంలో వీళ్ళకెందుకండి 400 ఎకరాల స్థలము? నా 100 ఇండ్లు 100 భార్యలు పరలోకంలో చెప్పాడు. వీళ్ళక ఈ భూమి మీద దొరుకుతారా మూర్ఖుడా? ఒక ఇల్లు వదిలేస్తే నువ్వు రాజ్య సువార్త నిమిత్తం గెలితే నీకు 100 ఇండ్లు దొరుకుతాయి. లేదో నీకు నేను ఖమ్మం పోయిన ఒక ఇల్లు, విజయవాడ పోతిల్లు, కరీంనగర్ పోతిల్లు, కర్నూలు పోతిల్లు, భద్రాలయం పోతే ఇల్లు, కోసికి పోతే ఇల్లు, ఎట్లా ప్రతి ఏ ఊరికి పోయినా ఆ ఊరిలో నాకు ఇల్లు దొరుకుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు దొరుకుతారు? మమ్మీ, డాడీ, అన్న, తమ్ముడు. మీరంతా ఎవరు నాకు ఇప్పుడు? ఏమండి మీరంతా నాకు అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, ఇంతమంది దొరకలే నాకు. ఇది ఎక్కడ దొరుకుతారు? పరలోకంలో. అది ఈయనే. పరలోక రాజ్యం వేరు, పరలోకం వేరు. తర్వాత చెప్పింది అర్థం కాలేదు నాకు. ఇవన్నీ దొరుకుతాయి, ఇది కాక నిత్య జీవం పరలోకంలో దొరుకుతుంది. అది పరలోకంలో దొరికేది. నిత్యము పరలోకంలో జీవిస్తావు. ఇది ప్రశ్నకు సమాధానం. అంతే. ఇది నిజమా అది నిజం కాదు. నీ బుర్రే అబద్ధం, నీ ఆలోచన విధానమే అబద్ధం. అందుకే ఇది నిజమా అని సైతాను అడిగినట్టు నువ్వు అడగడం క్రైస్తవులను అన్యాయం, అక్రమం సోదరా. ఒక ప్రశ్నకు సమాధానం అంటే మన తామెత ఉంటుంది కదా, అన్నమంతా ఉడికిందా లేదా చెప్పడానికి ఏం మెతుకు, ఒక మెతుకు పట్టుకుంటే చాలా అన్నాం. కాబట్టి ఇలా 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నీ పుస్తకం అంతా చెత్త, నీ బుక్స్ అన్నీ చెత్త. ఎందుకంటున్నాను అంటే ఇది తప్పకుండా ఈ క్యాసెట్ అతనికి చేర్చాలనేది నా ఉద్దేశం. వారి మానవతావాద గ్రూపు నిజంగా మీకు తెలుసుకోవాలనే ఉంటే ఈ సీడీ చూడాలి, మీరు ఈ క్యాసెట్ వినాలా, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవాలి. వాళ్ళ గురించే కాదు, ముందు ఈ క్రైస్తవులో ఉన్న ప్రతి వారికి అందించాలి. ఎందుకంటే ఇలాంటి బుక్స్ మార్కెట్కు విచ్చలవిడిగా వస్తున్నాయి. చూసి అర్థం కాక, ఆలోచన లేక, చెప్పేవాడు లేక ఇలాంటి ప్రశ్నలు వేస్తే ఏమనుకుంటావు? నీ కళ్ళు పోతాయి అన్నట్టు ఒక పాస్టర్. అంతే. నేను కళ్ళు పోతాయి అంటలేను, నేనే శాపం ఇస్తానంటలేను. దేవుడికి నువ్వు కూడా కుమారుడే కనుక నీకు కూడా అవకాశం ఉంది. చాచే లోపల వీలైతే నువ్వు కూడా మారుమనసు పొందావు. ఎందుకంటే దీర్ఘశాంతము కలిగిన వాడు ఆయన. కాబట్టి ఇలా మారుమనసు పొందడానికి చనిపోయే వరకు అవకాశం ఉంది మనిషికి. ఇలా బైబిల్ను చదివి కువిమర్శలు చేయకుండా సద్విమర్శ చేసుకుని విశ్వాసాన్ని సరిచేసుకోవడానికి చదువుకోవాలా. ప్రింట్ మిస్టేకులు ఉన్నాయి, దేవుని తప్పు మీద ప్రింట్ నరుడు చేశాడు తప్పు. 7 3 అనేది నరుడు చేసిన తప్పు. కాబట్టి నరుడే సరిదిద్దాడు, సరిదిద్దుకోవాలి. దీన్ని దేవుని మీద నిందేయకుండా ఆలోచించాలి. యేసు ప్రభు ఎదురు తిరిగాడనే మాట, యేసు ప్రభు ప్రతి బాటలో నా తండ్రి మాటకు నేను జవదాటను, నేను నా తండ్రి ఏకమై ఉన్నాడే తప్ప మేమిద్దరము విభేదించుతున్నామని ఎక్కడ లేదు. విభేదించుట లేదు. చదవడం రాక, చదువొచ్చిన అర్థం చేసుకునే విధానం తెలియక బైబిల్ను విమర్శించాలనుకోవడం అవివేకం. ఇంకా ఏమైనా ఎన్ని ప్రశ్నలు ఉన్నా అప్పుడప్పుడు మీకు సమాధానం చెప్తూ ఉంటాను. ఇంతవరకు విన్న మీరు విని మోసపోయేవారు కాకుండా నేను చెప్పిన విధానంలోని సమాధానమే మక్కి కాపీ కొట్టకుండా మీకు ఆలోచించుకొని సందర్భాన్ని బట్టి అవతల వారి నోరు మూయించాలి. అజ్ఞానముగా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడు వారి నోరు మూయించుట దేవుని చిత్తం గనుక ఇంకా కొత్త ఆలోచనలతో, కొత్త సమాధానాలతో ఇలాంటి అవివేకుల హృదయాలను నోరు మూయించి హృదయాలను వెలిగించాలని దేవుని పక్షాన కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, దయగల మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నిన్ను నమ్మనివాడు, నిన్ను నమ్మినవారు అందరూ నీ పిల్లలే. మీకు పక్షపాతం లేదని
నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సమానమైన వర్షాన్ని కురిపిస్తున్నావనే ఆ మాటను నీ పిల్లలు కొందరు మర్చిపోయి నువ్వు దుర్మార్గుడవని, పక్షపాతం గలవాడవని, మానవత్వం లేనివాడవని తప్పుగా అర్థం చేసుకున్నారు. నీవిచ్చిన ఈ 66 పుస్తకాలను చదివి ఆలోచించి, ఒకవేళ తప్పనుకుంటే పరిశీలించి పరిశోధించి నిన్ను రుచి చూచి ఎరుగునట్లు దేవా వారికి ఇంకా సమయాన్ని ఇమ్మని. దేవా నా తండ్రి, మరి మేము కూడా క్రైస్తవులైన అనేకులు చదివే విధానము తెలియక, వారికి సమాధానం చెప్పే విధానము తెలియక బైబిల్ యూనివర్సిటీలు, బైబిల్ కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు ఎన్నో ఈ ప్రపంచంలో నడుపుతున్నారు. వారందరినీ నిజమైన వాక్యపు వెలుగులో నడిపించుటకు, ఆత్మ సహాయంతో బైబిల్ను చదవగలుగుటకు, సమాధానము చెప్పుటకు, సాత్వికముతో మమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపడినట్లు సహాయము దయచేయమని. ఆవేశంతో దేవాన్ని పిల్లలను ఏదైనా అంటే మరి వారును అర్థం చేసుకొని మీరు మమ్మల్ని క్షమించి, దేవా నా తండ్రి, నిన్ను రుచి చూచి జరిగే భాగ్యమే నీ కుమారుని ద్వారా అనుగ్రహించుమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి.